విజయ్‌కి తన జీవితంలో ముఖ్యమంత్రి యోగం అనేది పనసకాయ ఎంత లావు ఉంటుందో అంత యోగం ఉంది. మళ్ళీ మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తర్వాత విజయ్. ఈ స్టాలిను, ఇంకొకళ్ళ అన్నామలై, వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ముఖ్యమంత్రులు. ఇప్పుడు స్టాలిన్ ఎలా అయ్యాడు ముఖ్యమంత్రి? ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడు మీకు గుర్తుందో లేదో? అదేంటి ఓకే ఓకే అనే సినిమా షూటింగ్లో కలిసినప్పుడు ఈ సినిమాతో నీ సినిమా రంగ జీవితం అయిపోతుంది, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలబడవు, నీ వల్ల కాదు, నువ్వు రాజకీయంలోకి వస్తే మీ నాన్నకి సమాంతరంగా యోగాన్ని చూస్తావు, ఇది నిజం అని అంటే నన్ను తనకి సంబంధించిన వాళ్ళు అన్నారు, అదేంటండి ఆయన హీరోనా గడదు గుడ్డ లేదు, సినిమా రంగంలో రాజకీయ రంగంలో వస్తే వాళ్ళ నాన్నకి సమాంతరంగా ఉంటాడు, బ్రహ్మాండమైన పేరు సంపాదిస్తాడు అన్న. ఓకే ఓకేనో ఏదో సినిమా ఉంది, తాప్సీనో తాన్వీనో ఉంది అమ్మాయి హీరోయిన్, ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చెప్పా. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం అయింది, వాళ్ళ నాన్నకి సమాంతరంగా డిప్యూటీ సీఎం అయ్యాడు. నన్ను సముచితంగా గౌరవించారు, నన్ను చల్లగా ఆప్యాయంగా ఇవన్నీ అయినాయి. ఇప్పుడు రాదు అదే చెప్తా, వస్తే వస్తుందని చెప్తా. కానీ స్టాలిన్ కానీ ఉదయనిధి స్టాలిన్ కానీ వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కాదు, అది వాళ్ళది కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి, యావత్ తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి. ఎంజీఆర్ తర్వాత కరుణానిధి తర్వాత జయలలిత, ఇప్పుడు విజయ్. సిద్ధపడండి. అది విజయ్ సొంతంగా ఉంటాడా ఎన్డీఏతో కలుస్తాడా నాకెందుకు, అది మొహానైతే యోగం ఉంది, దాన్ని ఎవరు త్రిషాకుందమ్మా యోగం. ఒక ప్రభుత్వపరమైన విధానంలో ఒక గుర్తింపు, ఒక రాజయోగం బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. విజయ్ని వదిలిపెట్టి మాత్రం పక్కకి పోదు. విజయ్ తన జీవితంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడు. ఆనాడు ఎంజీఆర్, తర్వాత కరుణానిధి, తర్వాత జయలలిత, మళ్ళీ ఆ పేరు, ఆ ప్రఖ్యాతి, ఆ ఖ్యాతి విజయ్కే ఉంది, ఇంకెవరికి లేదు, ఇంకెవ్వరికీ లేదు. కరుణానిధి లేకపోతే ఆ తర్వాత తరం వాళ్ళు వస్తారా? కరుణానిధి లేకపోతే పన్నీర్ సెల్వం వచ్చాడు, ఉన్నాడా? లేడు కదా. ఎవరైనా అంతే. మళ్ళీ ఆ చరిష్మా ఏదైతే ఉందో ఆ చరిష్మా పూర్తిగా విజయ్కి దక్కుతుంది, విజయ్ని చూస్తారు. అలాగే నేను లాస్ట్ టైం చెప్పా, ఖచ్చితంగా విజయ్ని అన్పాపులర్ చేసే క్రమంలో అతని వ్యక్తిగతమైన జీవితాన్ని బయటికి తీసుకొస్తారు అని చెప్పా. భార్యతో పడట్లేదని ఏదో టాపిక్ తీసుకొచ్చారు. ఇవన్నీ బాలరిష్టాలు లాంటివి విజయ్కి, అంతే తప్ప ఓటమి కాదు. ఓకే 4 వచ్చినా 6 వచ్చినా ఊపిరి పోసుకున్నట్టేగా, కానీ ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. జరగబోయేది చూద్దాం. కానీ ఖచ్చితంగా విజయ్ తన జీవితంలో మాత్రం తమిళనాడుని శాసిస్తాడు. ఖచ్చితంగా తనని నిలబెట్టడం కోసం అందరూ కలిసి తనని నిలబెట్టినా మనమేం ఆశ్చర్యపోక్కర్లేదమ్మా. ఖచ్చితంగా కేంద్రం అండగా నిలబడ్డా కూడా మనమేం ఆశ్చర్యపోక్కర్లా. విజయ్ తన జీవితంలో ఖచ్చితంగా అయి తీరుతాడు.